హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మా పేరెంట్స్ది కొత్త ఇల్లు ఎంటీ హోమ్ టూర్ చూపిస్తున్నాను. సో ఇంకా ఇంటి బయట వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపల కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది. ఎంట్రీలో మెయిన్ డోర్కి అలా పెట్టించాము. అండ్ ఇది చెప్పులు అండ్ ఇన్వర్టర్కి అనమాట స్టాండ్. సో మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ లాక్ వేసేసారు. అక్కడ పైన ఇన్వర్టర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఎంటర్ అవ్వగానే ఇది హాల్లో టీవీ యూనిట్ చేయించాము. అండ్ ఇదంతా కూడా హెచ్డిఎంఆర్ అనమాట. అంటే మనకి చెదలు పట్టవు అండ్ మెషిన్ కటింగ్ వచ్చేస్తుంది. సో మనకి వేర్ హౌస్లోనే మొత్తం మెషిన్ కటింగ్తో కబోర్డ్స్ రెడీ అయిపోతాయి. ఇంటికి వచ్చి ఓన్లీ ఫిట్టింగ్ చేస్తారు అండ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఆర్చ్ లాంటివి మాత్రమే ఇంట్లో చేస్తారు. ఇక్కడ మిగిలిందంతా కూడా మనకి వేర్ హౌస్లో అయిపోతుంది. సో దట్ మనకి ఇల్లంతా చెత్త చెత్తగా ఉండదు కబోర్డ్ వర్క్ చేసేటప్పుడు. వచ్చేసరికి మాకు తర్వాత ఓపెన్ కిచెన్ వచ్చింది. సో మా మమ్మీ ఏం చేశారంటే కిచెన్ నుండి డైనింగ్ వరకు ఈ చివరి నుండి ఆ చివరికి పెద్ద అటక చేయించారు. సో దట్ ఎలాంటి కిచెన్ సామానమైన పెద్ద పెద్దవి వెళ్ళిపోతాయి అని. ఎందుకంటే మాకు ఇంటికి చుట్టాలు ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఎక్కువ వండుతూ ఉంటారు మమ్మీ. సో అందుకని పెద్ద పెద్దవన్నీ అటక మీదకి వెళ్ళిపోతాయి అని కిచెన్ బాల్కనీలోనేమో గ్రిల్ పదులు ఇలా పెట్టించుకున్నాము. సేమ్ మన విండోలానే గ్లాస్ డోర్స్ వస్తాయి. అలాంగ్ విత్ ద దోమల్ నెట్ వస్తుంది. క్వాలిటీ కూడా విండోస్కి ఇచ్చినంత క్వాలిటీ ఇచ్చారు చేసిన అతను. చాలా చాలా బాగుందండి క్వాలిటీ. ఇప్పుడు చూపిస్తున్న కబోర్డ్ వచ్చేసరికి మనకి వాటర్ ప్యూరిఫైయర్కి అండ్ పక్క నుండి మొత్తం ప్రొఫైల్ డోర్స్ అనమాట. చిమ్నీ కూడా ఫిట్టింగ్ చేయించేసాము. ఇక్కడ మనకి కార్నర్ యూనిట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళలాగా మధ్యలో చెక్క పెట్టించారు. ఇవన్నీ ఏమో మిగిలిన ఎక్స్ట్రా పీసెస్తో మా మమ్మీ చేయించుకున్నారు. సో దట్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ వస్తుంది. అండ్ అక్కడ చివరిలో చూపించాను కదా కిచెన్లో, ఆ కార్నర్ యూనిట్లో వచ్చేసరికి పసుపు ఉప్పు డబ్బాలు హ్యాండీగా పొయ్యి పక్కన ఉంటాయని. డైనింగ్ పక్క నుండి మనకి స్ట్రైట్గా వస్తే రైట్ సైడ్లో దేవుడి రూము, లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్, స్ట్రైట్గా వచ్చేసరికి మనకి మెయిన్ కామన్ వాష్రూమ్ వచ్చింది. దేవుడి రూమ్ వచ్చినా సరే వాళ్ళు చిన్నగా పీటలాగా కూడా చేయించారు మా మమ్మీ. సో దట్ ఎప్పుడైనా పెద్ద పూజలు విడిగా పెట్టుకుని ఏమైనా చేసుకోవాలన్నా ఉంటుందని నాకు కూడా చేయించారు మా మమ్మీ వాళ్ళతో పాటు. నేను ఇంట్లో పెట్టుకున్నాను సపరేట్గా 7 శనివారాలు వ్రతాలు ఇలాంటివి చేసినప్పుడు విడిగా పెట్టుకుంటాం కదా దేవుడిని, అప్పుడు పనిచేస్తుందని. నాకైతే మా మమ్మీ వాళ్ళ ఇల్లు మొత్తంలో పిచ్చగా నచ్చింది అయితే ఈ దేవుడి డోర్ అండి. ఎంత నచ్చిందో, పైన వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ కింద వచ్చేసరికి పిచ్చివాయిది డోర్స్ అనమాట. దానికి ఆపోజిట్లోనే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. ఇలా ఫోల్డబుల్ది ఒకటి చేయించారు టేబుల్ లాగా. సో దట్ నేను కానీ మా వారు కానీ వెళ్ళినప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఉంటుంది, అట్ ద సేమ్ టైం బట్టలు ఐరన్ చేసుకోవడానికి అని చెప్పి. అండ్ కబోర్డ్ వర్క్ ఇప్పుడు అందరూ ప్లెయిన్గా వెళ్ళిపోయి వైట్స్ గ్రేస్ ఎక్కువ వెళ్ళారు కదా. సో మా మమ్మీ డిఫరెంట్గా ఉండాలి, అందరి ఇల్లు ఒకటేలా అయిపోతున్నాయని అలా కొంచెం క్రీమిష్ బ్రౌన్ కలర్కి వెళ్ళారు. టీవీ యూనిట్కి ఏమో చిన్న చెక్క కొట్టించారు అంతే. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. మా మమ్మీ మిషన్ కూడా కుడతారు కాబట్టి ఇలాగ సపరేట్గా టేబుల్ చేయించుకున్నారు. సో దట్ అవన్నీ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అందులోకి వెళ్ళిపోతాయని. అండ్ కబోర్డ్ ఇలా వచ్చింది. మీరు చూస్తే స్లైడింగ్ డోర్కి చుట్టూరు ప్యానలింగ్ వచ్చింది చూడండి. మిషన్ వర్క్ అయితేనే ఆ ప్యానలింగ్ చుట్టూరు వస్తుందంట. నార్మల్ చేతితో కట్ చేసే కబోర్డ్ వర్క్ అయితే అలా చుట్టూరు ప్యానలింగ్ రాదంటండి. సో ఎస్, మా ఇంట్లో అయితే నేను మిషన్ వర్క్ అది నార్మల్ వర్క్ చేయించాను కాబట్టి నాకు ప్యానలింగ్ రాలేదు. మా మమ్మీ వాళ్ళు హెచ్డిఎంఆర్ ఇలా మిషన్ వర్క్కి వెళ్ళారు కాబట్టి ప్యానలింగ్ అనేది వచ్చింది. ఇదండి మా పేరెంట్స్ హోమ్ టూర్. మీకు ఎలా నచ్చింది? నాకైతే చాలా నచ్చింది. సో మా మమ్మీ ఎలా డెకరేట్ చేసుకున్నారో కూడా వీడియో అప్లోడ్ చేయమంటే మొత్తం ఇల్లంతా సర్దేసుకుని కొత్త బెడ్స్, డైనింగ్ టేబుల్ అన్నీ వస్తున్నాయి. సో అవన్నీ వచ్చాక కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంతకీ ఆ వీడియో కావాలా వద్దా? మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారు.